హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం వెజ్ కీమా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ వెజ్ కీమా కర్రీ అనేది చేయడం చాలా ఈజీ, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కూడా తెలియచేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని మనం తెలుగులో మిల్ మేకర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మిల్ మేకరు లేకపోతే సోయా చంక్స్ ముక్కల కింద ఉంటాయి, చిన్న చిన్న పీసెస్ కింద, అవి కూడా దొరుకుతాయి. మీకు ఏది వీలుగా ఉంటే అవి తీసుకుని, సోయా చంక్స్ తీసుకుంటే చాలా ఈజీ. ఒకవేళ సోయా చంక్స్ కాకుండా మనం మిల్ మేకర్ని తీసుకుంటే కనుక వాటిని ఒకసారి వాటర్లో ఉడకబెట్టేసి దాన్ని ఒక్కసారి మిక్సీలో వేసి పల్సిస్తే మనకి సోయా చంక్స్ కింద రెడీ అవుతాయి అన్నమాట. ఇది అచ్చం కీమా కర్రీ లానే ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా దీన్నైతే మీరు అందరూ ట్రై చేయండి. మనం రోజు రెగ్యులర్గా తినే కూరల కంటే కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకే రకం కూరలు తిని మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ కూర మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. నేనైతే సోయా చంక్స్ని తీసుకున్నాను అనమాట. ఈ విధంగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ముందుగా వాటర్ని హీట్ చేసుకుని ఈ సోయా చంక్స్ని అందులోకి వేసేసుకోవాలి. అదేవిధంగా ఇలా కాకుండా మీరు మిల్ మేకర్ తీసుకున్నట్టయితే దాన్ని కూడా ఇలా వాటర్లో వేసేసి వాటర్ అంతా పిసికేసి దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఒక్క 2-3 పల్సులు ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి చిన్న చిన్న పీసెస్లో అవుతాయి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుని, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవి బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత సన్నగా 2 టమాటాలను కూడా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్ని శుభ్రంగా పిండేసుకుని ఈ విధంగా మనం ఇందులోకి వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని అందులోకి ధనియాలు, జీలకర్ర, కారం, మసాలా పొడి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి మటన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటే కొంతసేపు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకుని తర్వాత ఈ విధంగా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా పొడిపొడిలాడేంత వరకు కూడా మనం కర్రీని ఉంచాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ.